తిరుపతి ఎస్టీవీ నగర్, న్యూ ఇందిరానగర్లో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. 450 మందికి పైగా పోలీసులతో సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని సుమారు 160 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఈ ప్రాంతంలో పలు కేసులు ఉన్నవారిపై నిఘా పెట్టి వారి వివరాలు సేకరించారు. గంజా సేవించినట్లు అనుమానం కలిగిన వారికి గంజాయి డిటెక్షన్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించారు. ఇకపై తిరుపతి లాంటి ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఎస్పీ సుబ్బరాయుడుతో మా ప్రతినిధి ఉమాశంకర్ ఫేస్ టు ఫేస్. తిరుపతిలో అసాంఘిక కార్యక్రమాలకు చెక్ పెట్టేందుకు తిరుపతి పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఇప్పటికే తిరుపతిలోని పలు ప్రాంతాల్లో కార్డన్ సర్చ్తో పాటు ఏవైతే సరైనటువంటి పత్రాలు లేనటువంటి వాహనాలను, అదే రకంగానే అనధికారికంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి తిరుపతిలో నివాసం ఉంటున్నటువంటి వారిపైన చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే తిరుపతి ఎస్టీవీ నగర్తో పాటు న్యూ ఇందిరానగర్ కాలనీలో ఇవాళ ఉదయం నుంచి కూడా దాదాపు 450 మంది పోలీసులతో కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలుకు సంబంధించినటువంటి గుర్తించినటువంటి నేపథ్యంలో పోలీసులు ఆ రకమైనటువంటి చర్యలు అయితే ప్రారంభించారు. ఎస్పీ ఉన్నారు సార్, ఏంటి ఎలాంటి ఆపరేషన్ చేశారు, ఎవరిని గుర్తించారు, ముఖ్యంగా అనధికారికంగా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్నటువంటి వారిని ఐడెంటిఫై చేశారు? ముఖ్యంగా ఎస్టీవీ నగరు తర్వాత న్యూ ఇందిరా కాలనీలో గత కొంతకాలంగా కొంతమంది క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ని కానీ, రౌడీ షీటర్ని కానీ, లేదా గాంజా కన్జ్యూమర్స్ని కానీ, గాంజా పెడ్లర్స్ని కానీ ఐడెంటిఫై చేశాము. కొంతవరకు ఈ ప్రాంతంలో పొటెన్షియాలిటీ ఉండడం వలన ఈ ప్రాంతాన్ని పూర్తిగా కంట్రోల్ తీసుకొని ఫర్దర్ కంట్రోల్ చేయడానికి, అదేవిధంగా ఈ గాంజా కన్జ్యూమర్స్ని కూడా పూర్తి వెరిఫై చేయడానికి సడన్ సర్ప్రైజ్ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేస్తూ, అదేవిధంగా ఇక్కడ టెస్టింగ్ కిట్స్ ద్వారా టెస్ట్ చేయడము, ఈ వెహికల్స్ కూడా చాలా వరకు దాదాపు 175 వెహికల్స్ వరకు అనాథరైజ్డ్ వెహికల్స్ ఉన్నట్లుగా గుర్తించాం. ఆర్టీ అధికారులు కూడా వచ్చారు. వాళ్ళందరి సమక్షంలో వెహికల్ చెక్ చేసి ఫర్దర్ యాక్ట్ చేయడం జరుగుతుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉండి కొంత క్రైమ్ చేస్తున్నటువంటి విషయాలు అప్పుడు వెలుగులోకి వచ్చాయి. సో అటువంటి వారిని ఐడెంటిఫై ఖచ్చితంగా దానికోసమే ఇదంతా కూడా ఆపరేషన్. ప్రాంతంలో చాలామంది ప్రజలు చాలా కాలం నుండి నివాసం ఉంటున్నారు. వాళ్ళందరిది ఎటువంటి ఇబ్బంది లేదు. కొంతమంది బయట నుండి వచ్చిన వ్యక్తులు లేదా క్రైమ్ ప్రోన్ అలవాటైన వ్యక్తులు, వారిని పూర్తిగా కౌన్సిలింగ్ చేయడం, మార్చడం, వినని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. స్లమ్ ఏరియాలో సీసీ కెమెరాలు కావచ్చు, అంటే నిఘాకు సంబంధించి కొంత లోపాలు ఉన్నట్టు స్థానికంగా ఉన్నటువంటి వారే చెప్తున్నారు. సో వాటిపైన ఎటువంటి చర్యలు? కొన్ని ఐడెంటిఫై చేసాము. వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం పరంగా చర్య తీసుకొని సీసీ కెమెరాలు కూడా బిగించడం జరుగుతుంది. సో ఇది ప్రస్తుతం 450 మంది పోలీసులతో పూర్తిగా నిఘా అయితే ఉంచినటువంటి పరిస్థితి చూడొచ్చు. స్థానికులు పోలీసులకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను చెప్తున్నటువంటి పరిస్థితి. అదే రకంగానే ప్రత్యేకించి తిరుపతి జిల్లా వ్యాప్తంగా నేర నిర్మూలనకు పోలీసులు గట్టి చర్యలు ప్రారంభించారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గాంజా కిట్లుతో ఎవరైతే గంజాయి సేవించి ఉన్నారో వాళ్ళంతా కూడా ఐడెంటిఫై చేసేటువంటి ప్రక్రియ ప్రారంభించినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక్కడ న్యూ ఇందిరా నగర్ కాలనీ, అదే రకంగానే ఎస్టీవీ నగర్లో కొంతమందిని ఐడెంటిఫై చేసినటువంటి నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా గంజాయి టెస్ట్ కిట్ల ద్వారానే ఇక్కడే స్పాట్లోనే వాళ్ళని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ గంజాయి సేవించినట్టు వాళ్ళకి డిటెక్ట్ అయితే మాత్రం రీహాబిలిటేషన్ సెంటర్కి తీసుకువెళ్ళడం, వాళ్ళ ద్వారా ఎక్కడి నుంచి సప్లై వస్తుందనే దానిపైన కూడా పోలీసులు నిఘా ఉంచినటువంటి నేపథ్యంలోనే ఇటువంటి కార్డన్ సర్చ్లు తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే నేర నిర్మూలనకు పోలీసులు గట్టి చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి తిరుపతిలో వ్యాప్తంగా కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తమతో ఉమాశంకర్, బిగ్ టీవీ, తిరుపతి నుంచి.